యేసు రక్తమే జయము. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొండ కోయ అడవి గిరిజన ప్రాంత ప్రజల మధ్య ఎట్టి విధంగా మేము సేవ చేసామో మీరు చూడండి. జలుబు చేసింది అనుకోండి, కంటికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ముక్కుకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనం ముక్కు డాక్టర్ దగ్గరికి, కంటి డాక్టర్ దగ్గరికి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ కొండ మనకు కొండ నల్లికైనా పైరు నల్లికైనా లేకపోతే పలక ಬೇಲತ್ತರಿತಿ ಬೇಲಕ್ಕಿತ್ತಲು ಪಲ್ಕಿನ ಡಾಕ್ಟ್ರಿ ಊಡುನೋರು ಮಾಡ್ತಾರೆ ಪಲ್ಕಿನ ಊಡುನೋರು ಆ కొండకి డాక్టర్ కొండానికి ఊడునోరు అగ్గదాతలు కానీ కొండని ఊడునో కెవికినోరు మొత్తం వెరన్నకి తోపేశారు బేను తోపిస్తారా. కానీ తాగుబోతులు ఏ డాక్టర్ మారుస్తాడు? దేవుని పెట్టారా? తాగుబోతులు బే డాక్టర్ కూడా మారుస్తాడు. పాపం చేసే వాళ్ళని ఏ డాక్టర్ మారుస్తాడు? అది కూడా పాపంకిన బే డాక్టర్ మారుస్తారు, పాపంకిన డాక్టర్ మార్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలంగాణలో ఉన్న మిట్టిగూడెం ప్రాంతం నుండి దాదాపు కొన్ని కిలోమీటర్లు దూరంగా ఉంటుంది ఈ యొక్క గ్రామము. ఈ గ్రామంలో వీరికి కరెంట్ సౌకర్యం లేదు. కేవలము సోలార్ సిస్టమ్ ద్వారా మాత్రమే వీరికి వెలుతురు వస్తుంది. ఇక్కడ నందు పాస్టర్ గారిని వారి యొక్క పరిచర్యను దర్శించడం జరిగింది. వారి యొక్క గ్రామాన్ని మీరు చూడవచ్చు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపల్లి అనే గ్రామంలోకి అడవి ప్రాంతము. అక్కడ ప్రజలను కారులో వెళ్ళి దర్శించాలనుకున్నాం, కానీ కారు మార్గము అసౌకర్యంగా ఉంది. అందుకని కారు ఒక చోట నిలిపివేసాము. ఈ ప్రాంతం అంతా రోడ్డు సరిగ్గా లేదు, బాగా ఇసుకతో నిండి ఉంది, తేమతో నిండి ఉంది. అందుకని కారుని ఒక చోట ఆపివేసి అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంత ప్రజలను దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. మీరు ఈ ప్రాంత ప్రజలను చూడవచ్చు. ఈ ప్రాంత ప్రజలకి అందరికీ తెలుగు రాదు, కానీ వీరు కోయ భాష, హిందీ భాష మాట్లాడతారు. మరి ఇక్కడ పరిచర్య చేస్తున్న నందు పాస్టర్ గారి ద్వారా మేము ఈ ప్రాంత ప్రజలను వద్దకు రావడం జరిగింది. మరి దేవుని పేరట మీకు అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి వందనాలు. యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని పిల్లలుడి, దేవుడు నన్ను పాపంలో ఉన్నప్పుడు తన స్వరముతో ప్రవీణ్ ప్రవీణ్ అని పేరు పెట్టి పిలిచి ఆయన యొక్క కుమారుడిగా, ఆయన యొక్క సేవకుడిగా నన్ను ఏర్పరచుకున్నాడు. బాడితే మరి ఈ పాస్టర్ గారైనా నన్నైనా ಬೇಲೈತಿರುತ್ತೆ దేవుడు మమ్మ ఒక బాధతే లేకపోతే దుఃఖంతో మనసుకే దేవుడు మాకు కరంగుతారు అనమాట. కరంగి తనకి ఇలా మాకు ఇలా దేవుడు ఇలా మాకు యేసు దేవుడు మాకు ఇలా మారుస్తారు. అవునే సార్, అవును ప్రభు. యేసు రక్తం ఈ స్థలం పైన, ఈ యొక్క ప్రాంత ప్రజల పైన కుమ్మరించబడింది. ఆత్మ మనోనేత్రాలు తెరవబడింది. సువార్త ఇక్కడికి విశ్వాసం కలుగును గాక, నూతన హృదయం కలుగును గాక, ఆత్మ వీరిపై దిగును గాక, వీరికి రక్షణ కలుగు చేయమని, రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని, ఇక్కడ సంఘం ఏర్పడడానికి కృప చూపించు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. రక్షణ సువార్త తర్వాత వీరికి ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను తెలియపరచడం జరిగింది. తర్వాత వీరి యొక్క పరిస్థితులను, మున్నగు అంశాల గురించి తెలుసుకోవటం జరిగింది. ప్రభు చిత్తమైతే మరొకసారి వీరిని ఆత్మ సమృద్ధితో, దేవుని యొక్క మహిమ ఐశ్వర్య సమృద్ధితో వీరిని కలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించండి.
మా పరిచర్య కొరకు సహకరించండి. ఈ జేపీకే టీం సువార్త అందని ప్రాంతాలలో దేవునికి స్తోత్రం. ఈ కొండ ప్రాంతాల్లో కొండ ఎక్కుతుండగా కారు కూడా ఎక్కలేకపోతుంది. దిగేటప్పుడైతే బాగానే దిగాము. ఎన్ని లోయలు, మేము వెళ్ళిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇసుకతో కూడిన మార్గము, కొన్ని చోట్ల కంకర గుట్టలతో కూడిన మార్గము, కొన్ని చోట్ల ఇరుకు మార్గము, కొన్ని చోట్ల లోయలతో కూడిన భయంకరమైన మార్గాలు. అక్కడ పంచర్ పడిన కారుకి ఏమైనా ఏమైనా ప్రమాదం జరిగిన, ఏదైనా అసౌకర్యం ఏర్పడిన సహాయం చేయడానికి కనుచూపు మేరలు కూడా ఎవరు కనపడరు. కనీసం ఎట్లా లేదన్నా 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది మెయిన్ రోడ్లోకి రావాలి అంటే. కాబట్టి దేవుడే మమ్మల్ని రాకపోతే ప్రయాణంలో తోడుగా నేడుగా అండగా ఉంటారు. సమస్త విషయంలో వాహనానికి మాకు మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉన్నాడు. అందరం బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది మరొక ప్రాంతము. ఇక్కడ సువార్తను కూడా ప్రకటించడం జరిగింది. కొంతమంది ప్రజలకు మరి పిల్లలకు దేవుడు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదంను బట్టి వారిని ప్రేమించటం జరిగింది. మాకున్న దాంట్లో వారికి సహాయం చేయటం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు అనేకమైన అవసరతలను తెలియపరిచారు. ఇక్కడున్న సేవకులు వారి యొక్క కష్టాలు, వారి యొక్క బాధలు, అవసరతల గురించి తెలియపరిచారు. వారి కొరకు మీరు ప్రార్థించండి. ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక ప్రాంతంలో ఉన్న ఈ పాస్టర్ గారిని దర్శించడం జరిగింది. ఈ పాస్టర్ గారి పేరు యేసు గారు. పాస్టర్ గారికి వివాహం అయిన తర్వాత కాళ్ళు పని చేయటం లేదు. ఈ పాస్టర్ గారు ఒక చోట గొప్ప బలమైన సంఘాన్ని కట్టాడు. కానీ ఆ సంఘాన్ని మరొకరు తీసివేసుకోవటం జరిగింది. ఈ పాస్టర్ గారి కొరకు, నూతన సంఘం ఏర్పాటు కొరకు ప్రార్థన చేయటం జరిగింది. ఇది మరొక ప్రాంతం. ఇదంతా కేవలము సోలార్ సిస్టమ్ ద్వారా వీరి యొక్క జీవన విధానము ఉంటుంది. రాత్రిపూట ఒక లైట్ మాత్రమే వెలుగుతుంది. వీరికి ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి. వీరి కొరకు మీరు ప్రార్థించండి. ఈ ప్రాంత ప్రజలు ఇంకా తాగుడుకు, అనేకమైన పాపానికి బానిసై ఉన్నారు. చాలా ప్రతికూలతలు ఉన్నాయి ఇక్కడ సేవ చేసేవారికి. వారి కొరకు మీరు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నందు పాస్టర్ గారి వారి యొక్క సంఘము, వారి యొక్క కుటుంబము, సేవకుల యొక్క సహవాస ప్రార్థన కూడికలో దేవుడు నన్ను వాడుకున్నాడు. అందరం బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వీరందరూ కొండ, కోయ, అడవి, గిరిజన ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులు. వీరిని ఆత్మీయంగా బలపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. నేను వీరి యొక్క ప్రాంతాల్లో కొన్నిటిని దర్శించాను. వారికి చాలా అవసరతలు ఉన్నాయి. చాలా కష్టతరమైన సేవ. దేవుడు నాకు ఇచ్చిన వాహనంలో నేను, నాతో పాటు జేపీకే టీం మెంబర్స్ దేవుని కృప వలన క్షేమంగా ప్రయాణం చేయగలిగినాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.